శ్రీరామాయ నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణం సుందరకాండం ప్రథమ సర్గ 166వ శ్లోకం. తద్దృష్ట్వా వ్యాదితం త్వాస్యం వాయుపుత్రః సుబుద్ధిమాన్ దీర్ఘజిహ్వం సురసయా సుఘోరం నరకోపమం. 166వ శ్లోకము 167వ శ్లోకము ఈ రెండింటినీ కలిపి చదివితే కానీ మనం పూర్తిగా అర్థం చేసుకోలేం. అందుకని 167వ శ్లోకం తర్వాత 2 శ్లోకాల తాత్పర్యము కలిపి తెలుసుకుందాం. 167వ శ్లోకం. ససంక్షిప్యాత్మనః కాయం జీమూత ఇవ మారుతిః తస్మిన్ ముహూర్తే హనుమాన్ బభూవాంగుష్టమాత్రకః. 166, 167 ఈ 2 శ్లోకాలను కలిపి చదివితే వచ్చే తాత్పర్యం ఇది. గొప్ప ప్రజ్ఞాశాలి అయిన ఆంజనేయుడు నరకలోకంలాగా భీకరంగా కనిపిస్తున్న ఆ సురస నోటిని చూసి తక్షణమే తన దేహాన్ని మేఘం తన రూపాన్ని ఎలాగైతే కుదించుకుంటుందో అలా సంకోచింపజేసి కేవలం ఒక బొటను వేలంత చిన్నగా తన శరీరాన్ని మార్చుకున్నాడు. 168వ శ్లోకం. సోభిపద్యాధ తద్వక్త్రం నిష్పత్య చ మహాబలః అంతరిక్షే స్థితః శ్రీమానిదం వచనమబ్రవీత్. అమిత బలవంతుడైన హనుమంతుడు సురస నోట్లోకి ప్రవేశించి తిరిగి బయటకు వచ్చి ఆకాశంలో నిలిచి ఆమెతో ఇలా పలికాడు. 169వ శ్లోకం. ప్రవిష్టోస్మి హితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహీ సత్యశ్చాసీద్వరస్తవ. దక్షపుత్రిక అయిన ఓ సురసాదేవి, నీవు కోరినట్లు నీ నోట్లోకి ప్రవేశించాను. నా నమస్కారాన్ని స్వీకరించు. ఇక నేను సీతమ్మ ఎక్కడుందో అక్కడికి వెతుక్కుంటూ వెళ్తాను. నీకు బ్రహ్మ ఇచ్చిన వరాన్ని యథావిధిగా నిలబెట్టాను. 170వ శ్లోకం. తం దృష్ట్వా వదనాన్ముక్తం చంద్రం రాహుముఖాదివ అబ్రవీత్ సురసాదేవి స్వేన రూపేణ వానరం. రాహువు నోటి నుండి విడవబడిన చంద్రుడిలాగా తన నోటి నుండి తిరిగి యువతలకు వచ్చి ఉన్న ఆ హనుమంతుణ్ణి చూసి సురసాదేవి తన నిజరూపంతో నిలబడి ఇలా పలికింది. 171వ శ్లోకం. అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథా సుఖం సమానయ చ వైదేహీం రాఘవేణ మహాత్మనా. ఓ వానరోత్తమ, నువ్వు పూనుకున్న కార్యాన్ని సిద్ధింపచేసే విధంగా సుఖంగా ముందుకు సాగిపో. జానకీదేవిని శ్రీరామునితో కలిపే ఘనకార్యాన్ని నెరవేర్చుకొనుము. 172వ శ్లోకం. తతృతీయం హనుమతో దృష్ట్వా కర్మ సుదుష్కరం సాధు సాధ్వితి భూతాని ప్రశంసుర్మహాకపిః. హనుమంతుడు చేసిన ఈ సురసా విజయము అనే 3వ దుష్కర కార్యాన్ని చూసిన ప్రాణులన్నీ మేలు మేలు అని హనుమంతుణ్ణి ప్రశంసించినాయి. 173వ శ్లోకం. ససాగరమనాదృశ్యమభ్యేత వరుణాలయం జగామాకాశమావిశ్య వేగేన గరుడోపమః. ఆ హనుమంతుడు చేరడానికి కష్టతరమైన వరుణుడి నిలయమైన సముద్రం మీద కొనసాగుతూ హనుమంతుడు గరుత్మంతునితో సమానమైన వేగముతో ఆకాశంలో ప్రయాణిస్తున్నాడు. 174వ శ్లోకం. సేవితే వారిదారాభిః పతగైశ్చ నిషేవితే చరితే కైసికాచార్యైరైరావత నిషేవితే. అప్పుడు హనుమంతుడు ఎగురుతున్న ఆకాశం ఎలా ఉందంటే కొన్ని చోట్ల జలధారలతో కూడినదై, కొన్ని చోట్ల పక్షులు ఎగురుతూ, మరికొన్ని చోట్ల గాన విద్యా ప్రవీణులైన విద్యాధరులతో కూడియును, మరికొన్ని చోట్ల పొడవైన ఇంద్రధనస్సులతో ప్రకాశిస్తూ ఉన్నది. 175వ శ్లోకం. సింహకుంజర శార్దూల పతగోరగవాహనైః విమానైః సంపతద్భిశ్చ విమలైః సమలంకృతే వజ్రాశని సమస్పర్శైః పావకైరుపశోభితే. సింహాలు, ఏనుగులు, పులులు, పక్షులు, సర్పాలు కిందకి దిగుతూ వహిస్తున్న విమానాలతో విరాజిల్లుతోంది. వజ్రాయుధంతో పిడుగులతోడను సమానమైన వేడిమిగల అగ్నులతో ప్రకాశిస్తోంది. 176వ శ్లోకం. కృతపుణ్యైర్మహాభాగైః స్వర్గజిద్భిరధిష్ఠితే
వహతా హవ్యమత్యర్థం సేవితే చిత్రభానునా గ్రహ నక్షత్ర చంద్రార్క తారాగణ విభూషితే. గొప్ప పుణ్యం చేసి స్వర్గాన్ని పొందిన మహాత్ములతో నివసింపబడుతున్నదై దేవతల హవిస్సును వహించే చిత్రభానుడనే అగ్నిదేవుడి చేత మిక్కిలిగా ప్రకాశిస్తోంది. అలాగే గ్రహాలు, చంద్రుడు మరియు నక్షత్రమండలం అంతటితోనూ ఆకాశం ప్రకాశిస్తూ అలంకరింపబడి ఉన్నది.